అధ్యాయాన్ని మనం చూసుకుందాం. 26వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. ఈరోజు చదవబడిన ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి అనేకులు నోటిని ఇష్టానుసారంగా ఉపయోగిస్తున్నారు. నోటితో పలకకూడనటువంటి బూతులు, పలకకూడనటువంటి ఎన్నో భయంకరమైనటువంటి మాటలు విపరీతంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా ఈ నోటిని ఉపయోగిస్తూ నోటిని కాచుకోవట్లేదండి. వాక్యం తెలియపరుస్తుంది. యాకోబు పత్రికలో అంటాడు, మీరు మాట్లాడటానికి నిదానించండి, వినటానికి వేగరపడమని వాక్యం చెప్తుంది. ఈరోజు భక్తి గల వాళ్ళమని చెప్పుకుంటూ భక్తిలో ముందుకు సాగుతున్నారు తప్ప నోటిని కాచుకోవట్లేదు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ, ఇష్టానుసారంగా బూతులు తిడుతూ, నేను కూడా భక్తి గలవాడినని చెప్పుకుంటూ మోసపరచబడుకుంటున్నారు. వాళ్ళే మోసంలో నడుచుకుంటున్నటువంటి విషయాన్ని వాళ్ళు గమనించలేకపోతున్నారు. ఇక్కడ స్పష్టంగా దేవుని యొక్క వాక్యం అంటుంది, ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడినని అనుకునే ఎడలవని భక్తి వ్యర్థమే. నువ్వు భక్తి గలవాడివని అనుకుంటే నీ నోటికి ఏం చేయాలి? నువ్వు కళ్ళెం పెట్టుకోవాలి. నువ్వేం చేయాలి? మాటలో నీ మాట నిదానంగా ఉండాలి. నీ మాట ఒకరిని ఒక మాట అనేటప్పుడు ఒక క్రైస్తవుడుగా, క్రీస్తును ధరించుకున్న వాడిగా నేను ఈ మాటను అనొచ్చా అనకూడదా అనేటువంటి భయము కలిగి నీవు దేవునికి లోబడి నీ నోటిని ఏం చేసుకోవాలంటే కళ్ళెం పెట్టుకోవాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? మౌనంగా ఉండాలి అని అర్థము. ఎక్కడ మాట్లాడాలో అలా, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మనం మాట్లాడగలగాలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఇలా కాకుండా ఇష్టానుసారంగా తిడుతూ, ఇష్టానుసారంగా జీవిస్తూ, నోటికి అదుపు లేకుండా భయంకరమైనటువంటి బూతులు తిడుతూ భక్తి గలవాన్ని చెప్పుకుంటూ ఒకవేళ నువ్వు భ్రమపడుతున్నావేమో. దేవుడు ఎవరిని దృష్టించుతానని చెప్తున్నాడో తెలుసా? ఎవరిని దృష్టించుతానని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుందో తెలుసా? ఒకసారి మనం చూస్తే యెషయా గ్రంథంలోకి ఒకసారి వద్దాం మనం. యెషయా గ్రంథంలోకి రండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. దయచేసి బైబిల్ ఉంటే అందరూ ఓపెన్ చేయాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఒకసారి చూసుకుందాం. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనాన్ని. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది, ఎవడైతే దీనుడై, దీనత్వం కలిగి, నలిగిన హృదయము గలవాడై నా మాట విని, దేవుడి మాట విని వనకాలి. దీనత్వం కలిగి, నలిగిన హృదయం కలిగి, దేవుని మాట అంటే భయం కలిగి ఉండాలి. నేను ఈ మాట అంటే దేవుడు ఊరుకోడు, నేను అలా చేస్తే దేవుడు మెచ్చడు అని దేవుడికి భయపడి మనం వణుకుచుండాలంట. అలా ఉన్నవాడినంట దేవుడు ఏం చేస్తున్నాడు? అలాంటి వాడిని దృష్టించుచున్నాడంట. అంతే తప్ప నోటికి ఏమాత్రం కూడా అదుపు పెట్టుకోకుండా, నోటిని ఏమాత్రం కూడా తగ్గించుకోకుండా భయంకరంగా దూషిస్తూ, భయంకరంగా మాట్లాడుతూ, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను మందిరానికి వెళ్తున్నాను, ఇదిగో నేను భక్తి గలవని నువ్వు చెప్పుకుంటే నీ భక్తి వ్యర్థమని వాక్యం తెలియపరుస్తుంది. దేవునికి భయపడాలని, దేవుడికి మాట విని, ఒక మాట అనేటప్పుడు, ఒకరిని దూషించేటప్పుడు, ఒకరిని తిట్టేటప్పుడు దేవుడు ఊరుకోడని ఆయనకు లోబడి వణుకుతుంటే, ఆ విధంగా నీ ప్రవర్తనను దిద్దుకోగలిగితే ఆయన దేవుడంట నిన్ను దృష్టించుతాడంట. అంతేకాదు ఆయన నిన్ను ఆయన రెక్కల నీడ కింద భద్రపరుస్తాడు. హల్లెలూయా.